సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ అండి శాస్త్రి గారు. సాయిరామ్ చెప్పండి. మీరు చాలా చక్కగా 1 నుంచి 3వ అనువా వరకు రివ్యూ చేయించారు. ఎన్నో కోణాల్లో చెప్తానని చెప్పి ముందు ఒక కోణంలో చెప్పారు గత వారంలో. ఇప్పుడు వేరే కోణంలో చెప్తాను అని చెప్పి చాలా చక్కగా తెలియచేశారు. 1వ అనువాకంలో త్రిపురాసుర సంహారం రుద్రుని యొక్క ధ్యేయంగా తెలియచేశారు. తర్వాత 7 సాయిరామ్ 4వ దాంట్లోనేమో నమస్కారాలు చేయబడ్డాయి, 4 నమస్కారాలు చేయబడ్డాయని తెలియచేశారు. ఆ 4 నమస్కారాలు కూడా 4 పురుషార్థములు ఆ విధంగా అన్వయించుకోవాలి అని అన్నారు. ఈ 4 పురుషార్థాల గురించి కూడా ధర్మ, అర్థ, కామ, మోక్ష అని తెలియచేశారు. చివరగా మోక్షం లభించాలంటే మోహాన్ని క్షయం చేసుకోవాలి అని విషయం తెలిసారు. అర్థాన్ని కూడా మన ధర్మపరంగా సంపాదించాలి, కామం కూడా ధర్మపరంగా ఉండాలి. అదే మోక్షం కూడా మోహాన్ని మనం క్షయం చేసేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే 4 పురుషార్థాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతిదీ కూడా ధర్మ ప్రకారంగానే చేసుకోవాలి. అందుకే ధర్మాన్ని మొదలు పెట్టారు 4 పురుషార్థాల్లో కూడా. తర్వాత 1వ నమ్మకమునకు ప్రియాంబుల్ అంటే ఉపోద్ఘాత రుద్రం యొక్క అంతరార్థం ఉందని తెలియచేశారు మీరు. 1వ నమ్మకంలోనే మనకి ఉపోద్ఘాతం అన్నమాట. అందులో రుద్రం అంటే ఏమిటి అనేటువంటి ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలియచేశారు. తర్వాత 15 మంత్రాలు ధనుర్బాణం సంబంధించి ఉన్నాయని అన్నారు. తర్వాత శాంతి మంగళప్రదమైనటువంటి ఆస్పెక్ట్స్ గురించి 3 మంత్రాల్లో ఉన్నాయని తెలియచేశారు. శాంతి మంగళప్రదమైనటువంటిది రుద్రుని యొక్క రూపం అండి. ఈ 1, 2, 3 మంత్రాల్లో 1వ మంత్రం ఏమన్నా సాయుధ రుద్రం, 2వ మంత్రానికి వచ్చేటప్పటికి నిరాయుధ రుద్రం. ఆయుధాలు ఉన్నాయి కానీ దాన్ని శాంతాయుధం అంటే ఆయుధాలు ఉన్నాయి కానీ అవన్నీ వాడబడేదానికి వీలు కాకుండా వరలో కత్తున్నది, అంబుల పొదిలో ఉన్నది. అట్లా అంటే శాంతాయుధ రుద్రం ఉన్నప్పుడు జగత్ కళ్యాణ భావనల మూలంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సాకార రూప దర్శనంగా దాన్ని 2వ మంత్రాన్ని అన్వయం చేసుకోవచ్చు. 3వ మంత్రంకి వచ్చేటప్పటికి అసలు ఆయుధాలే లేని రుద్రం, దాన్ని నిరాకార పరబ్రహ్మతత్వంగా అర్థం చేసుకో, ఏ రకమైన భావము లేదు. సో ఆ మాదిరిగా అంటే శాంత మంగళ తత్వం అయినటువంటి అనుభవం మనం పొందేదానికి వీటిని మన మనో సంకల్పాన్ని రహితం చేసుకునే స్థితితో దాన్ని పొందటం అనేది 1, 2, 3 ఆ మూడిట్లో ఆ మాదిరి సంకేతం ఉన్నది. అట్లాగే ఈ ధనుర్బాణాలు కూడా 3 సెట్గా మనకి చెప్పారు. 1, 2, 3లో ధనుర్బాణాలు, 10, 11, 12 అంటే 13, 14, 15 మిగతా అంటే 9 మంత్రాల్లో ధనుర్బాణాల ప్రస్తావన కనపడుతుంది 1వ శ్లోకంలో 3 యూనిట్స్గా. అవునండి. అదే విధంగా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా 9, 10, 11 మూడింట్లో కూడా 3 మంత్రాల్లో కూడా నారద మహర్షి ధనుర్బాణ ఉపసంహరణ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ధనుర్బాణాలకు రుద్రం ప్రాధాన్యత ఇస్తుందండి. అవి ఉపయోగించాలి ఎక్కడంటే దుష్ట శిక్షణ కోసం మన మీద ఎవరైనా శత్రువులు వస్తే వారిని దూరం చేయడానికి ధనుర్బాణాలు ఉపయోగించమని అంటారు, ప్రార్థిస్తాం అన్నమాట. కానీ మనకి మాత్రము ఎటువంటి అపకారం లేకుండా మనని రక్షించే విధంగా ధనుర్బాణాలను ఉపయోగించమని కూడా మనం ప్రార్థిస్తామండి రుద్రంలో అని ఒకటి నాకు అర్థమైంది. తర్వాత 1వ అనువాకంలో చెప్పినట్టు 3 స్టెప్స్ అండి, దాని విషయాన్ని తెలియజేశారు. అదేమో 2వ అనువాకానికి 2వ అనువాకం మొదటిదానికి కంటిన్యూషన్ అనమాట. తర్వాత 13 మంత్రాలు కూడా మొట్టమొదటి మెట్టుగా వర్ణించారండి. అది బ్రహ్మ సృష్టి అని కూడా మనకు అర్థం అవుతుంది చివరి వరకు కూడా. అవి సృష్టి బ్రహ్మ చేస్తారు, ఆయన వరాలు అనమాట ఇదంతా అనేటువంటి విషయం కూడా అర్థం అవుతుంది. తర్వాత నిరాకారంలో నుంచి వచ్చినప్పుడు ధర్మ, అర్థ, కామ తత్వాలు మనకి
అర్థం అవుతాయనేటువంటి విషయం కూడా తమరు తెలియచేశారు. ఈ పంచబ్రహ్మలు పంచబ్రహ్మల నుండి పంచభూతాలు వస్తే వాటి నుండి 84 లక్షల జీవరాశులు, అందులో మానవుడు ఉత్కృష్టమైనటువంటి జీవి. ఎందుకంటే మనకి మిగిలిన జీవరాశుల్లో లేనటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం చక్కగా జీవించాలి. 4 పురుషార్థాలని కూడా ధర్మపరంగా అంటే మిగిలిన 3 పురుషార్థాలను కూడా ధర్మపరంగా సాధించాలి. అందుకే మనకి 84 లక్షల జీవరాశుల్లో కూడా ఉత్కృష్టమైన ఉన్నతమైనటువంటి మతిని, గతిని, సమ్మతిని కూడా ఇచ్చారు. ధర్మమునకు మోక్షానికి కూడా లిమిట్స్ అనేవి లేవు. ధర్మానికి అసలు లిమిట్స్ అనేది ఉండదండి. అట్లాగే మోక్షానికి కూడా లిమిట్ అనేది లేదని చెప్పారు. కానీ అర్థానికి కామానికి మాత్రం లిమిట్స్ ఉన్నాయి, ఉండాలి. లేకపోతే ఏమిటంటే అన్ని అనర్థాలే జరుగుతాయి. అర్థానికి కామానికి పరిమితి అనేది ఉండాలండి. పరిమితి లేకపోతే స్వామి అంటారు నో రీజన్ నో సీజన్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అంటారు అనమాట. దేర్ ఈస్ సీజన్ అండ్ రీజన్ ఫర్ యానిమల్స్ అంటారు స్వామి. కాబట్టి అర్థానికి కామానికి మనకి పరిమితులు ఉండాలండి అని మీరు తెలియచేశారు. తర్వాత 7వ మంత్రమేమో ఏ విధంగా జీవన గమ్యం చేరగలము అనేటువంటి విషయం తెలియచేస్తుందని చెప్పారు. మళ్ళీ పుట్టడం గిట్టడం ఇదంతా ఎందుకు? మళ్ళీ పుట్టడం గిట్టడం అనేక క్షేత్రాల్లో మనం క్షేత్రాలంటే గర్భాల్లో ప్రవేశించడం అనేది మన కర్మలను బట్టి ఉంటాయి. ఈ కర్మలేమో 3 రకాలని తెలియజేశారు. ఏంటి 3 రకాల కర్మ: సంచిత, ఆగామి, ప్రారబ్ధ అనమాట. 3 స్థాయిలు. ఒకే కర్మ 3 స్థాయిలు. ఒకే కర్మ 3 స్థాయిలండి. సాయిరం. ఈ ప్రపంచ విషయంగానేమో ప్రాపంచిక విషయాల్లో మనం లిమిట్స్ పాటించాలి. ప్రపంచంలో ఉంటూ కూడా మనం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అంతేగాని ప్రపంచం నాకు అక్కర్లేదని మనం అడవిలోకి ఎక్కడికో వెళ్ళిపోయి ముక్కు మూసుకోవడం కదా. ప్రపంచంలో ఉండాలి కానీ ప్రపంచంలోని విషయాలు మన అంటుకోకూడదు అనేటువంటి అర్థం అవుతుంది. అప్పుడే మనం కర్మ చేత బంధింపబడం, లేకపోతే మన కర్మ మనల్ని బంధిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ద్వంద్వాలు కూడా చాలా చక్కగా మనం పుట్టేవంటే వెనకాతలే మరణం అనేది ఉంటుందండి మన నీడలాగా. కాబట్టి పుట్టినవాడు తప్పకుండా గిట్టాలి. అదే విధంగా ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఉద్యోగం చేరామంటే రిటైర్మెంట్ తప్పగా ఉంటుంది అనమాట. అట్లాగే ప్రతిదానికి కూడా ఒక చేసామంటే దానికి ప్రతి చర్య అనేది తప్పకుండా ఉంటుంది. అంటే కర్మకు ప్రతి కర్మ అనేది ఉంటుంది అనమాట. కర్మ చేసే ముందే మనం ఆలోచించాలి. ఈ కర్మ చేస్తున్నాను, దీని ప్రతిఫలం ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచన చేసి మనం కర్మలు చేస్తూ ఉండాలి. జాగ్రత్త పడాలన్నమాట. ఏ కర్మ చేసినా కానీ ఫలితం అనేది తప్పదు. మంచి కర్మ చేస్తే మంచి ఫలితం, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ ఫలితం. అదే స్వామి చెప్తారు, మంచిని చేసి కీడు గాంచలేరు, కీడుని చేసి మంచి గాంచలేరని స్వామి వారు బాల వికాస పద్యాల్లో తెలియజేశారండి. సో ఇంకా ఏం చెప్పారంటే మరో కోణంలో భగవంతుడు ఋషిగా కనిపిస్తాడన్నారు. తర్వాత అనంత విశ్వం అనంతం అన్నమాట. ఇదంతా కూడా భగవంతుని ఐశ్వర్యం. ఇదంతా పరబ్రహ్మమూర్తి యొక్క ఐశ్వర్యం అనమాట. ఆ సముద్రం అనంతం అని మనం చెప్పుకుంటే, అంటే మన కంటికి ఫుల్ సముద్రాన్ని మనం చూడడం కాబట్టి ఇది అనంతం అంటాం. అలాగే ఆకాశం ఫుల్ గా మనం చూడడం, ఇది అనంతం అంటాం. ఇప్పుడు దానికి మీరు చక్కటి ఉదాహరణ చెప్పండి. సముద్రంలో 1-2 నీటి బొట్టులు లాంటి వాళ్ళం మనం. తర్వాత అంతకు మించి మనకి తెలియదు, అంతకు మించి మనం వెళ్ళలేము. మన లిమిటేషన్ అంతవరకే. అలాగే అగ్ని పర్వతం అనేది చాలా వేడిగా, చాలా పెద్దదిగా అగ్ని వస్తుంది. అందులో 2 కట్టెలు వేసి మండిన కట్టెలు వేస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి శక్తి అంతవరకు ఉంటుంది మానవత్వానికి, అంతకు మించి ఏమి ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. మనం చేస్తున్న కర్మ ఫలితాన్ని అంటకుండా చేసుకోవాలన్నారు. ఏది జరిగినా సరే శివ సంకల్పంలో జరుగుతుంది. అందుకే మనం అంటాం కదా, శివుని ఆజ్ఞలు ఏంది చీమైనా కుట్టదు అంటాం కదండి. అందువల్ల శివ సంకల్పం వల్ల ప్రతిదీ జరుగుతుంది అనమాట. ఆయన సంకల్పం లేకపోతే ఏది జరగదు. మనం ఏంటి ఇట్లా జరిగింది నాకని అప్పుడప్పుడు మనం వాపోతూ ఉంటాము. చెడు జరిగినప్పుడు, మంచి జరిగినప్పుడు దాని గురించి పట్టించుకోం. కానీ సరిగ్గా ఆలోచిస్తే మంచి కూడా భగవంతుడే ఇచ్చాడు, భగవంతుని కృప అని ఎంతమంది అనుకుంటామండి. చెడు జరిగితే మాత్రం భగవంతుడు ఎందుకు నాకు ఇలా చేశాడని అంటూ ఉంటాం. కానీ ఇదంతా కూడా శివ సంకల్పం అనేటువంటి ఒక ఆలోచన మనకుంటే ప్రతిదీ కూడా మనం సమదృష్టితో చూస్తాము, సమానంగా భావిస్తాం అన్నమాట. తర్వాత కామానికి రుద్రుడు ద్రష్ట అని చెప్పారు. మన్మధుడిని రుద్రుడు నాశనం చేశాడు. అంటే అర్థం ఏంటంటే
కామానికి మనకు లిమిట్ అనేది ఉంది, అదర్వైజ్ మనల్ని కామం నాశనం చేసేస్తుంది అనమాట. అదే అలాగే కదండి, రావణాసుడికి అన్లిమిటెడ్ కామవాంఛ ఉండబట్టే నాశనం అయిపోయాడు. అతనే కాదు, అతని రాజ్యం, అతని జాతి, అతని పుత్రులు అందరూ నాశనం అయిపోయారు. కాబట్టి ఆ కామం అనేది ధర్మబద్ధంగానే ఉండగాలి, అధర్మబద్ధంగా ఉన్నది అంటే సర్వం నాశనం అయిపోతుంది అనమాట. అట్లాగే రక్తబీజుడి గురించి కూడా తమరు తెలియచేశారండి. తర్వాత కామ భాషణ నాశనం జరగాలి అంటే మనం ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి. అందుకే స్వామివారు సీలింగ్ అండ్ డిజైర్స్ అంటే కోరికలు అదుపులో పెట్టుకోవాలి అని చెప్పారు. ఎంతవరకు ఉండాలో కోరికలు అంతవరకే ఉండాలి. దానికి ఒక ఉదాహరణ కూడా స్వామి చెప్తారు. ఏంటంటే ధనం అధికమైతే ఏమవుతుందంటే మనం చెడు వ్యసనాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకే ఉండాలి. ఆ చెప్పులు వేసుకుంటాం, చెప్పులు పెద్దవైపోతే వెనక వాళ్ళు తంతారు, వాళ్ళ కాలు మన మీద మనం బొక్కబొరలా పడతాం. అదే చెప్పులు చిన్నవైతే మన కాలు కింద పడుతుంది, మనకి సేఫ్టీ ఉండదు. కాబట్టి ఎంతవరకు అవసరం అంత సైజులోనే మనం చెప్పులు కొనుక్కోవాలి. అలాగే మనకి ధనం ఎంత అవసరం అంతే ఉంచుకోవాలి, కానీ అధికంగా తీసుకున్న అధిక ఐశ్వర్యాల గురించి మనం వెంపర్లాడితే నాశనం అనేది తప్పదు. ఏది ఎట్లా జరుగుతుందో అన్ని చెడు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉంటాయండి. తర్వాత ఏంటంటే బెల్లం చుట్టూ చీమలు చేరినట్లుగా మన దగ్గర ధనం ఉన్నంతసేపు ఎటువంటి వాళ్ళైనా మన దగ్గరికి వస్తారు. ఆ బెల్లం అయిపోతే చీమలు వెళ్ళిపోతే మనం ఎవరో కూడా ఇతరులకి మనకి కనబడం, అసలు మనం కనపడం వాళ్ళ కళ్ళకి అనమాట. ఇది ప్రస్తుత పరిస్థితి అండి. కాబట్టి మన ప్రతిదానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంచుకోవాలి. తర్వాత 4వ అనువాకానికి ఋషి దుర్వాస మహాముని అని తెలియచేశారు. మోక్షపరమైన కామం మాత్రమే ఉండాలి. దీనికి అధిష్టాన దేవత ఎవరంటే కపర్ది స్వరూపం అన్నారు. అది ప్రేమ యొక్క ప్రేమను పెంచుకోవాలి. అది స్వామి చెప్తారు కదా, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లవ్ అంటారు కదా, అదే. కాబట్టి మనం ప్రేమను విస్తరణ చేసుకోవాలన్నమాట. ప్రేమను కుచించుకోకూడదు, విస్తరణ చేసుకోవాలి, పెంచుకోవాలి, పంచుకోవాలి. అంతేగాని ప్రేమను పెంచుకుని మనలో మనం దాచుకోకూడదు, అందరికీ పంచుకోవాలి. స్వామి ప్రేమ స్వరూపుడు కాబట్టి ఆ ప్రేమ స్వామి ద్వారా మనం పొందింది ఇతరులకి అనుభవింపచేసేట్టుగా మనకు ఇన్స్ట్రుమెంట్ గా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా తమరు తెలియజేశారు. తర్వాత 1-4 అనువాకాలకి అవినాభావ సంబంధం ఉన్నాయి అన్నారు. వ్యక్తిగత సాధన చాలా అవసరం. ఓంకారము, సుప్రభాతము అనేవి మన వ్యక్తిగత సాధనకి చాలా ఉపయోగపడతాయి. ఓంకారం లోంచి వచ్చింది మౌనం అండి. మౌనంలోనే పరబ్రహ్మను మనం, అంటే ఓంకారం కూడా ఉచ్చరించకుండా ఉంటే మౌనం అన్నమాట. మౌనం అంటే ఏంటి? పరబ్రహ్మని మనం దర్శించగలుగుతాం, పరబ్రహ్మతో మనం మాట్లాడగలుగుతాం, పరబ్రహ్మ మనకి చాలా దగ్గరగా ఉంటాడు మౌనం. అందుకే మునులు ఎప్పుడు అంటే ఋషులు మునులు మనం కూడా మౌనం. ఒక్కొక్కళ్ళం మనం ఏం చేస్తాంటే కొందరు ఒక రోజు అంతా ఈ రోజు నా మౌన దీక్ష అంటాం అనమాట. కానీ మౌన దీక్ష అంటాం కానీ మనసు మాత్రం పరిపరి విధాల పోతుంది. అది మాత్రం మౌనం కాదు. ఇక్కడ వాక్ మౌనం కాకుండా మనస్సు మౌనంగా ఉండేట్టుగా చూసుకోవాలండి. తర్వాత త్రిగుణములను ద్వంద్వములను అతిక్రమించాలని చెప్పారు. మానవుని యొక్క అంతిమ లక్ష్యం అంటే పూర్ణత్వాన్ని పొందాలి. అదే మన అంతిమ లక్ష్యం, పరిపూర్ణత్వాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి అనమాట. అదే విధంగా కాశీ అంటే జ్యోతి ప్రకాశం అని తెలియచేశారు. అన్నపూర్ణ తత్వాన్ని గురించి చెప్పి మనంతా అన్నగత జీవులం కాబట్టి ఈ అన్నమే మనని పుట్టిస్తుంది, అన్నం వల్లనే మనం సృష్టించబడతాం, అన్నం వల్లనే మనం పెరుగుతాం, అన్నం వల్లనే కూడా మనం మరణిస్తామండి అనేటువంటి ఒక డీప్గా ఆలోచిస్తే మనకి అన్నమే మన పుట్టుకకు పెరుగుదలకు అంతిమ దీనికి కూడా కారణం అని మనకి అర్థమవుతుందండి. అదే విధంగా త్రిశూలం గురించి చక్కగా చెప్పారు. క్షేత్రపరంగా కాశీలో మరణిస్తే మంచిది అని అంటారు. తర్వాత జ్యోతిర్మయ శక్తి ఆజ్ఞా చక్రం దానిపై దృష్టి పెట్టుకుని ధ్యానం చేయాలి అన్నారు. అరుణాచల తత్వం గురించి చెప్పారండి. బ్రహ్మ విష్ణు పరమైనటువంటి పూరక రేచకములు సాంఖ్య అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. పూరక రేచక అంటే మనం గాలి పీలుస్తాము, తర్వాత వదిలిపెడతాము, అవన్నీ కూడా బ్రహ్మ విష్ణు పరమైన తెలియజేశారు. శ్వాస మనం ఎక్కువ తీసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది, శ్వాస మనం తక్కువ తీసుకుంటే కొంతవరకు ఆయుష్ పెంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని సైంటిఫిక్ గా కూడా మీరు చాలా చక్కగా తెలియజేశారు. శ్వాసను నియంత్రిస్తే ఊర్ధ్వముఖంగా మనం ప్రయాణిస్తాము.
అని చెప్పారు. తర్వాత ఓంకారం యొక్క ఎక్స్పాన్షనే నమశివాయ. ఓంకార యొక్క సంక్షిప్త రూపము నిశ్శబ్దం, అదే బ్రహ్మతత్వం అని చెప్పారండి. తర్వాత 13 + 17 + 17 47, 47 అంటే 11, 11 అంటే మళ్ళీ 2. పాశబంధాన్ని మనం పోగొట్టుకోవడానికి శరణాగతి అని తప్ప మరొక మార్గం లేదని చెప్పారు. కాబట్టి మన అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనం ఎప్పుడూ కూడా భగవంతుని శరణం వేడుకుంటూ ఉండాలండి మన యొక్క జీవిత గమ్యాన్ని చేరాలి అంటే. తర్వాత 4వ అనువాకంలో చక్కగా మొదటి మంత్రం గురించి ఆవ్యాధినిభ్యాం వివిధ శాంతి అని చెప్పారు. చిత్ర విచిత్ర రీతుల్లో బాణాలని ఉపయోగించేటువంటి రుద్రుడా నీకు నమస్కారము, నన్ను నా కర్మ నుంచి నన్ను రక్షించు రుద్ర అని కూడా మనం ప్రార్థన చేస్తాము. ప్రతిదీ కూడా రుద్ర సంకల్పానుసారంగా జరుగుతుందని ఇందాక మనం అనుకున్నాం, అదే మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అయింది. మీరు చక్కగా యాజ్ అ సైంటిస్ట్ చక్కటి యాసిడ్ మెటల్ గురించి చెప్పారండి. యాసిడ్ ని మెటల్ మీద వేస్తే దానికి కన్నమన్నా పడుతుంది, లేదా అది కరిగన్నా పోతుంది. అదే చక్కటి గ్లాసు, మంచి గ్లాసు మీద వేస్తే మాత్రం యాసిడ్ ఏ విధంగానూ పని చేయదన్నమాట. అదే విధంగా మన కర్మలు కూడా మనల్ని బంధించకుండా, ఎటువంటి అంటారు ఇంపాక్ట్ లేకుండా, ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే మన శరీరం, మన కర్మలన్నీ కూడా ఆ గ్లాసు లాగా శుభ్రంగా ఉండాలనేటువంటి అంతరార్థం నాకు వినిపించిందండి. ఓకేనండి. అట్లాగే సంకల్పాలు వికల్పాలు మనస్సుని ఏమో చలింప చేస్తాయండి. వాటి నుండి మనం ఆ సంకల్ప వికల్పాన్ని మన మనసు చలించకుండా ఉండి స్థిరమైనటువంటి చిత్రాన్ని నాకు ప్రసాదించు దేవా అని మనం ప్రార్థించాలి. తర్వాత స్వామి మంచికి చెడుకి విమర్శకి విమర్శ సద్విమర్శ అన్నిటికి కూడా స్థిర చిత్తులో ఉన్నారనమాట. ఆయన దేనికి ప్రభావితం లేదు. అదే చూడండి, హెడ్ గురించి చెప్పారు. స్వామిది బాల్డ్ హెడ్ అంటే ఆయన పట్టించుకోలేదు, ఆయన బాల్డ్ హెడ్ కాదు కాబట్టి. ఈయన బుషీ హెయిర్ అంటే అది పట్టించు, ఆయన బుష్ హెయిర్ కాబట్టి ఒప్పుకున్నారు, కానీ అది కూడా పట్టించుకోలేదు అనమాట. కాబట్టి మనం మంచి వచ్చినా చెడ్డ వచ్చినా, మనం విమర్శించినా సద్విమర్శ వచ్చినా సరే మనం పట్టించుకోకుండా స్థిరత్వంని పొంది ఉండాలనేటువంటి ప్రార్థన మనం భగవంతుణ్ణి చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేశారు. చివరగా ఉగణాభ్య అంటే ఆపోజిట్ సెక్సెస్ అంటారు కదా, లింగపరంగా మనం ఎటువంటి విధంగానూ చికాకులు, తర్వాత అట్రాక్షన్స్ కి లోను కాకుండా వికర్షణ పొంది ఉండి మన కర్తవ్యాన్ని, మన కర్మలను ధర్మపరంగా చేసుకునే శక్తిని, భక్తిని, యుక్తిని ఇవ్వమని మనం చివరగా స్వామిని ప్రార్థిస్తున్నామండి. సాయిరామ్ అండి. ఎంతో చక్కగా చెప్పడం మీకు ధన్యవాదములు, కృతజ్ఞులు. సాయిరామ్ అండి. మన గురువు గారికి సాయిరామ్ అండి. అందరికీ సాయిరామ్. బాగా చెప్పారు మేడం. మీరు చెప్పిన వాటిలో ఒక 2-3 పాయింట్స్ నేను చెప్పి వేరే వాళ్ళు మాట్లాడేవారు. సారు మా కంపెనీలో అనలిటికల్ ల్యాబ్లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అండి, చీఫ్ జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యామా. కంపెనీ మొత్తానికి చాలా లిమిటెడ్గా ఉంటారు వీళ్ళు. మా కంపెనీ అంతా వీళ్ళ మీదే బేస్ అయి ఉంటుంది. మా కోల్ ఇండస్ట్రీ టోటల్లీ నాణ్యత అనమాట, క్వాలిటీ మేనేజ్మెంట్. క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే క్వాలిటీ అంటే ఉత్తగా రాదు, దాన్ని పరిశీలించి పరిశోధించి నాణ్యత పరంగా అంటే దే హావ్ టు డూ లాట్ ఆఫ్ సైంటిఫిక్ టెస్ట్. సార్ సైంటిఫిక్ ఆఫీసర్. ఇప్పుడు మనకు అదృష్టం ఏంటంటే సార్, మాకు ఒక ఇస్రో సైంటిస్ట్ ఉన్నారు, మీరు ఒక సైంటిస్ట్ అండి. నో, ఇది ప్రాక్టికల్ సార్. నేను అంటాం కాదు, ఇందాక నిమిష్ మాడే పేరు వచ్చింది మాకు ఆరాధన దినోత్సవంలో యోగానంద్ అని, మళ్ళీ వెంటనే కామరాజ్ గారు టాపిక్ వచ్చింది. సార్ నాతో ఎప్పుడు చెప్తుంటారు, సరే అది వ్యక్తిగతం అనుకోండి. నిమిష్ పాండే కూడా అన్నాడు అనమాట, ఏమనుకున్నారు సాంబమూర్తి ఇస్రో సైంటిస్ట్, మన భారతదేశానికి ఆణిముత్యం భుజమి చేశాడండి పూర్ణచంద్ర ఆడిటోరియంలో. ఆర్టీపీలో మై బాలిక స్టూడెంట్. స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియంలో టేబుల్ మీద ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చున్నాడు, ఆ చైర్ లో కూర్చున్నాడు. కింద కూర్చుంటా అన్న నాగరికి వచ్చి బలేవాడి వాళ్ళు. నేను ఎంత సింపుల్ అంటే, అతను అబ్దుల్ కలాం సైంటిస్టులు అందరూ అలానే ఉంటారు సార్. వాళ్ళ మైండ్ వాళ్ళ మైండ్ కానీ వాళ్ళకి బాహ్య సౌందర్యం అక్కర్లేదు వాళ్ళకి. ఇప్పుడు సాంబమూర్తిని చూశారు వీళ్ళు, ఫోటోలో చూశారు.
ఇప్పుడు సారు ఇందాక చెప్పారమ్మా, సారు ఇందాక మీరు మౌనం గురించి చెప్పినప్పుడు సారు శిష్యుడు ఒక ఆయన అయ్యప్ప నా నైబర్ సార్, వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చారు. వైశ్య అండి, అతను అయ్యప్పలో ఉన్నప్పుడు మౌనంగా ఉంటాడు, మీకు తెలుసు అతను. చిరంజీవి కొలీగ్. మీరు శ్రీనాథ్ సార్. ఆ రోజు ఆయన ఇంటికి వచ్చి మా ఇంటికి రావడం జరిగింది మధ్యాహ్నం పూట. అతను మేడం, అతను నా అయ్యప్ప దీక్ష 40 రోజులు మౌనంగా ఉంటాడు మేడం, ఒక ఎగ్జాంపుల్. తర్వాత సార్ మీరు ఈ టోటల్ ఎసెన్స్ మళ్ళా ఇంతవరకు కూడా ఈ 3 సంవత్సరాల బట్టి కూడా ఎవడో చెవులు మూసుకున్నా ఈ రోజు చెవులు కనుక ఇప్పుంటే మేము టోటల్ 3 అనువాకాలు ఎసెన్స్ ఇవాళ సత్సంగం వింటే అర్థమవుతుంది వాళ్ళకి. ఈ నక్సల్ గా మొత్తం ఎట్లా రివ్యూ చేస్తారో నాకు అర్థం కావట్లేదు సార్. ఇన్ని శ్లోకాలు వెరీ అంటే మీ నరాల్లో ఎవ్రీ సెల్లో రుద్రం ఉంది సార్ మీకు. లేదు సార్, ఇప్పుడు ఇది రివ్యూ చేయాలంటే ఎవడైనా మళ్ళీ కాగితాలు ముందు పెట్టుకుని తప్పితే చెప్పలేరు సార్. ఇది ఇప్పుడు 4 అనువాకాలు రివ్యూ చేయడం అంటే మళ్ళీ పేపర్లు ముందు వేసుకునే పేపర్లు, ఎందుకంటే మీ కళ్ళు మూసుకుని చెప్తున్నారు అంటే మీకు చూడండి, మీకు రుద్రాన్ని మీరు ప్రతి కణంలో నింపారు సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 మాటలు బాగా స్ట్రెస్ చేశారు సార్. ఆ 2 మేము వంట పడించుకుంటే జీవితం ప్రోగ్రెసివ్ స్టేట్ కి పోతుంది, ఊర్ధముఖంగా పోవచ్చు. ఆ 2 ఏంటంటే వ్యక్తిగత సాధన, శరణాగతి. ఈ స్ట్రెస్ 2 పాయింట్స్ మెనీ టైమ్స్. వ్యక్తిగత సాధన, శరణాగతి 2 వైటల్ పాయింట్స్ అనమాట. మొత్తం ఈ రుద్రసారం 3 అనువాకాలు అయిపోయింది. నాకు ఈ పేర్లు అంటమే నాకు రావట్లేదు, నాకు చాలా కష్టంగానే ఉంది. సరే, లెట్ ఇట్ బి. ఇందాక మా మేడం ఒక మాట చెప్పారు, మంచి చెడు ప్రస్తావన వచ్చినప్పుడు మేడం మానవ నైజం గురించి కూడా స్వామి చెప్తుంటారు మేడం. అంటే హీ సుప్రీం అనలైజర్. ఏం చెప్తుంటాడంటే మానవుడు నాకు మంచి కావాలి, మంచి అంటే నేను నెగిటివ్ గా చెప్పట్లేదు సార్. ఇందాక మా మేడం కూడా చెప్పిన, నిన్న మేము రామాయణ ప్రస్తావనలో ధర్మార్థ కామ మోక్షాలు ఇదే అనమాట. కామము అంటే నెగిటివ్ గా ఆలోచించకుండా పాజిటివ్ గా ఆలోచించి ఏం కామం ఉండాలి, నాకు మోక్షాపేక్ష అని కామం ఉండాలి. ఎగ్జాక్ట్లీ ద కామ థర్డ్ షుడ్ బి బెండ్ టువర్డ్స్ 4 to 5. అంతేగాని కామం అంటే ఏదో కోరికలు తీర్చుకోవడం అది కాకుండా కామం అంటే ఏంటంటే నాకు మోక్షాపేక్ష మీద కామం. నాకు ఎప్పుడు స్వామి కనపడతాడా, స్వామి ఎప్పుడు కళ్ళ కనపడతాడా, నాకు ఎప్పుడు ఈ విధమైన తృష్ణ, ఈ విధమైన ఆలోచన, ఈ విధమైన పరితాపన, ఈ విధమైన నిరంతర చింతన, దట్స్ బికమ్ ఏ కామ. కోరిక, అది మోక్షకామి మీరు రజనాయ్. సో ఇందాక చెప్పినట్టుగా మేడం, మనం మానవ నైజాన్ని స్వామి అనలైజ్ 2 పాయింట్స్ అనమాట. నాకు మంచి కావాలి, నా గురించి మీ గురించి నాకెందుకు, నాకు మంచి కావాలన్నప్పుడు నేనేం చేయాలి, మంచి చేయాలా. ఎగ్జాక్ట్లీ. కోరే నింబవృక్షము నాట నాటిన వేపగింజ మామిడి చెట్టు రాలేని ఏడుస్తాను నేను. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? వేపగింజ నాటాను, అరే ఇక్కడ మామిడి టెంక రాలేదంటే. సో నాకు మంచి కావాలి నువ్వు కోరినప్పుడు ఐ హావ్ టు డూ గుడ్ అండి. ఎగ్జాక్ట్లీ. బట్ ఆపోజిట్ చేస్తూ ఉంటా. అంటే నా మాట కాదండి. మళ్ళా రెండోది ఏంటి, నాకు చెడు వద్దు. సరే, నాకు చెడు కావాలని ఏ హ్యూమన్ బీయింగ్ కోరుకోడు. 700 కోట్ల మంది ఎవరు కూడా కోరుకోడు. నాకు చెడు కావాలి, నాకు చెడు వద్దు అన్నప్పుడు ఐ షుడ్ నాట్ డూ బ్యాడ్. మంచి కావాలనుకున్నప్పుడు మంచి చేయాలి, చెడు వద్దాం చెడు చేయొచ్చు. కానీ మంచి కావాలనుకుని చెడు చేస్తాము, చెడు వద్దనుకు మంచి చేయం. రివర్స్ గా చెప్తారు. అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అంటే మేడం చెప్పిన దాంట్లో ఇంకొక మాట సార్, మీరు చెప్పిన అద్భుతం ఏంటంటే ఎంతసేపు సొసైటీలో దీన్ని మీరు అధిగమించాలి అన్న మాటలే వింటుంటాం సార్. అధిగమించడానికి ముందు అదుపులో పెట్టమని ఎవరు చెప్పలేదు నాకు ఇంతవరకు. నువ్వు దీన్ని అధిగమించు అని అన్నవారే ఉన్నారు. కానీ అధిగమించడానికి ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే అదుపులో పెట్టు. వన్స్ అదుపు, దెన్ ఆటోమేటిక్ ఎదుగుతూ అధిగమించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ కంట్రోల్ అండ్ దెన్ కాంకర్. వితౌట్ కంట్రోల్ యు కాంట్ కాంకర్. అద్భుతం సార్, అద్భుతం, మహాద్భుతం ఇది. సో ఎనీ అదర్ డౌట్స్, క్వశ్చన్స్, ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఏదైనా కావాలని అడగండి, డిస్కస్ చేయాలి. సాయిరామ్ శాస్త్రి గారు నమస్కారం అండి.
గురువు గారు ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి. కొంచెం జనరలైజ్ గా ఒక 2 నిమిషాలు. వాట్ ఈజ్ సుప్రీం అంటే గాడ్ ఈజ్ సుప్రీం అని మాట మాత్రం చెప్తారు. హౌ ఇట్ ఈజ్ సుప్రీం అంటే మనం సామమూర్తిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అబ్దుల్ కలాం గారిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, డిఎస్ శాస్త్రి గారిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలాగే అత్యంత పదవుల్లో ఉండి స్వామి దగ్గరికి వచ్చినటువంటి రాజకీయ ఉన్నత అధికారులని, ఆ పరిపాలకులను కూడా మనం ఈ ఉదాహరణకి తీసుకోవాలండి. సుప్రీం అంటే సరిపోదు. ఎల్ఎస్పి గారు ఒక్క నిమిషం కామా పెట్టండి, మీరు కంటిన్యూ చేయొచ్చు. అలాగే సార్. నాకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, గాడీ సుప్రీం అంటే మీరు గాడీ సుప్రీం అన్నారు, నేను గాడీ సుప్రీం అన్నప్పుడు నేనేం చేయాలి అని చెప్పి చేయాలి. when we say God is supreme, what we have to do what he says immediately. Yes. జస్ట్ కామా ప్లీజ్, మీరు కంటిన్యూ చేయొద్దు. కానీ జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మొత్తం ప్రశాంతి నిలయంలో సభాస్థలి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, స్వామి ఉపన్యాసం ఇస్తున్నారు. ఈ తత్వం చెప్పడానికి స్వామి ఏం చేశారు, చిన్న పిల్లవాడిని గాలి గ్లాస్ తో నీళ్ళు చెప్పించేసి తక్కువ కింద పడేయమన్నారు. అంత సభాస్థలి ఒక కిటకిటలాడిపోయింది. స్వామి మాట్లాడుతున్నారు, ఒక టాపిక్ ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే గాడీ సుప్రీం అంటే మనం అంటే మాటలు, మీరు అన్నట్టు సార్ అన్నట్టు మాటల్లో కాదు. గాడీ సుప్రీం అంటే ఆయన చెప్పింది. ఇప్పుడు కాసేపు ఆలోచించాడు ధర్మరాజు, అశ్వత్థామ కుంజర, కొంచెం లిటిల్ బిట్ థింక్ చేశాడు. అరే కృష్ణుడికి పరమాత్మ దేవుడు ఇట్లా చెప్పొచ్చా, ధర్మరాజు లాంటి వాడు ఆలోచించాడు. సరే, ఈ కుర్రవాడు ఆలోచించలా. త్రో ద గ్లాస్ అనేది తక్కువ పడేసాడండి, ముక్కలు అయిపోయింది. అరే ఈ గ్లాస్ కింద పడితే ముక్కలు అయిపోతాయి, సభాసాలు డిస్టర్బ్ అయితే ఇవన్నీ ఇవన్నీ స్వామి చెప్పాడు మంచి నీళ్ళ గ్లాస్ తక్కువ కింద పడేయమన్నాడండి, తక్కువ పడేశాడండి. ఆ పిల్లవాడికి అర్థమైంది గాడీ సుప్రీం అనేది. ఆ పిల్లవాడికి అర్థమైందండి గాడీ సుప్రీం అంటే ఆయన ఏం చెప్తే నువ్వు చేయి అంతే. ఇట్లా అట్లా నో అదర్ ఇంకా వేరే థింకింగ్ వచ్చిందంటే మన శరణాగతి కానట్టే. ఎగ్జాక్ట్లీ. నేను శరణాగతి అని చెప్పి గాజు గ్లాస్ కింద పడేయలేని వాడు ఏం వదిలేస్తాడు మనం. కంటిన్యూ చేయండి ఎల్ఎస్పి కంటిన్యూ చేయండి. సాయిరామండి. ఇప్పుడు గురువు గారు చెప్పిన ఎగ్జాంపుల్, మరి ఆ గ్లాసు అనేది ఎన్ని గ్రంథాలకి సొల్యూషన్ గా ఉంటుందో చూడండి. స్వామి అలా చూపించారు. అట్లాగే మనం శరీరం వచ్చింది కాబట్టి, జన్మ వచ్చింది కాబట్టి కర్మ తప్పదు. ఇక్కడ మీరు ఒకటి పరబ్రహ్మ ఐశ్వర్యం పొందాలంటే కర్మ ఫలాలు అంటించుకోకుండా ఉండాలి. ఆ భావంతో కర్మ చేయాలి. కర్మ చేయడం తప్పదు. మరి కర్మ చేసినప్పుడు ఫలితాలు వస్తాయి. పరబ్రహ్మ ఐశ్వర్యం పొందాలంటే ఈ ఫలితాలు అంటించుకోకూడదు. అయితే ఇది ప్రయత్నం, సాధన చేస్తాం. ఆల్రెడీ ఉన్నదాన్ని ఏంటంటే శరణాగతితోటి మనం గనక ఈ కార్యక్రమాలు కర్మలు చేసినప్పుడు అది మన కొత్త కర్మల్ని ఈ జన్మలోనే అనుభవించేటట్టు చేస్తానని చెప్పని స్వామి కూడా మనకి హామీ కూడా ఇవ్వడం జరిగిందండి. అందుకని మీరు చెప్పారు, ఆలోచన వద్దే జాగ్రత్త పడు, అప్పుడు కర్మ మంచిగా ఉంటుంది. ఆలోచన వద్ద జాగ్రత్త పడాలి. ఆలోచన వస్తుంది, తప్పదు. తొందరపడకుండా దాంట్లో ఆలోచనలో వినదమనే వారు చెప్పిన ఇదే దీనికి వర్తిస్తున్నట్లుంది. బివేర్ ఆఫ్ థాట్స్. అక్కడ నేను అనుకున్న రామాయణంలో రావణాసుడు మంచి చేద్దాం అనుకుంటాడు, మంచి పనులు పక్కన పెట్టాడు, చెడు పని వెంట పట్టుకొచ్చాడు. అది సార్, ఇదే నిజ జీవితంలో మనం ఆధ్యాత్మికాన్ని ప్రభావితం చేసుకోవాలంటే ఇది ఉదాహరణ మీరు చెప్పారు, చక్కగా ఉంది. అలాగే మరి కామానికి సంబంధించి బ్రతకడానికి కామం అవసరం, కోరికలు కొన్ని ఉంటాయి, నీడ్స్. ఆ నీడ్స్ ధర్మపరంగా కనుక ధర్మాన్ని ముందు పెట్టుకొని మనం నడుస్తూ ఉన్నట్లయితే ప్రతి కార్యక్రమాన్ని, అప్పుడు స్వామి భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. కాబట్టి అన్నిటికీ ప్రామాణికంగా ధర్మాన్ని బట్టి మనం చేస్తున్నావా లేదా ప్రతి కార్యం అనేది మనం బివేర్ అనేది ప్రతి ఆలోచనకి ముందు జాగ్రత్త పెట్టాలి. అట్లాగే మానవునికి ధ్యేయం పూర్ణత్వం అన్నారు. పూర్ణత్వం అంటే పరబ్రహ్మతత్వం. దానికోసమే సాధనలో ఉన్నాం కాబట్టి, లేకపోతే అసలు ఆలోచన ఉండదు. అలాగే మనకి భృగుటి కాశీ వంటిదని చెప్పారండి. నిజానికి మరి మన దేహంలో కాశీ భృగుటి. అందుకే స్వామి మనం సోహం జపం చేసిన లేదా ప్రతి ఒక శ్వాస అంటే ఒక మైనస్ ఒక శ్వాస అంటే జీవితంలో ఆ టైము గడిచిపోతుండదు. కాబట్టి ఆ గడిగిపోయినటువంటి ఆ శ్వాసని భృగుటి ఎందు ఖాళీ దొరికినప్పుడు కానీ మనం అక్కడ కనుక నిలిపి శ్వాస తీసుకున్నప్పుడు
మనం నిజంగా కాశీలో జీవిస్తున్నట్టే అనిపిస్తుంది అని చెప్పారు స్వామి. మన యొక్క దృష్టి కాశీలో ఉన్నట్టే చేస్తుంది. మన యొక్క శ్వాసని మన భృగిటి ఎందు కనుక ఉండి ధ్యానం చేయగలిగినంతసేపు అయితే అంతసేపు మనస్సును నిలుపుకోవాలి దాని మీద. అప్పుడు మనం కాశీలో ఉన్నటువంటి దీన్ని పొందుతాం. మనం దానివల్ల మనం పూర్ణత్వం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి దీనికి క్షేత్రపరంగా జ్యోతిర్మయ తత్వమే మన యొక్క నుదుటి. అందుకే మనకి నుదుటిన విభూది లేక కుంకుమ ధరించడం అంత పవిత్రమైనటువంటి స్థానం భృకుటి ఆజ్ఞా చక్రము. అది అట్లాగేనండి. పాశబద్ధతను తొలగించుకోవటానికి శరణాగతి. పాశబద్ధులం మనం. దాని శరణాగతి కనుక త్వరగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకున్నట్లయితే అప్పుడు బద్ధతల నుంచి మనం కొంచెం విముక్తి పొందుతాము. దానికి మనకి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని శరణాగతిని బట్టి, మన యొక్క శరణాగతిని బట్టే అదే రేషియోలో మనకి స్వామి అందజేస్తాడు. కాబట్టి ఆ శరణాగతిని మనం పొందుతూ ఉండాలి. అట్లాగే ఫలం ఏదైనా సరే మనస్సుని స్థిరపరచుకొని అంటే ద్వంద్వం లేకుండా చేసే పని మీద ఇది. ఎందుకంటే మనం విహిత కర్మలే చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ విహిత కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఫలం ఏదైనా సరే మనం సంశయం చెందకుండా కార్యక్రమాన్ని చేసుకోవాలి, కర్మలు ఆచరించాలి అని చెప్పారండి. చక్కగా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని చేశారు సాయిరామ్. సాయిరామ్ అండి, అందరికీ నమస్కారం. మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆచరిస్తే కర్మ ఫలితం వస్తుంది అన్నారు. ఒకవేళ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆచరించకుండా ఉంటే మనం ఆచరణలో పెట్టకపోయే తర్వాత మనకు ఆ కర్మ ఫలితం వస్తుందా లేకపోతే ఆలోచనతోటే పోతుందండి? ఆలోచన ప్రాథమిక కర్మమ్మ. ఆలోచన ఆచరణలో పెట్టడం అనేది సెకండరీ కర్మ. ఇప్పుడు మనం ఇవాళ సత్సంగానికి రావాలి అనుకున్నాం కాబట్టి వచ్చాం. అనుకోవటం అనేది బేస్ కర్మ, అది మనోకర్మ. ఆ మనోకర్మ తర్వాత కాళ్లతోనూ చేతులతో చేసేది కార్యపూర్ణమైనటువంటి కర్మ. ఈ రెండు స్థాయి కర్మలు. అంటే కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే ముందు మంత్రాల్లో వస్తాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఓ 10 మంది స్టూడెంట్స్ కలిసి, అంటే స్టూడెంట్స్ కూడా అనలేని వాళ్ళని 10 మంది దుండగీలు కలిసి ఒక బస్సు తగలబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకో. వాళ్ళలో మనం ఉన్నాం, పట్టుకున్నారు, అందరూ కలిసి సామూహికంగా పోయి తగలబెడదాం అన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దాన్ని మనం యాక్ట్ చేసేటట్టయితే, వాళ్ళతో కలిసి సంతోషంగా బస్సు తగలబెట్టేటట్టయితే ఆ పరిస్థితి ఏమిటో దానికి ఆ పైశాచిక కర్మ యొక్క ఫలితం అనుభవించి తీరాలి. అది మనకి మనసులో అనిపిస్తోంది, అయ్యో చాలా దుష్టమైన కర్మ, వీళ్ళు బుద్ధి లేని పని చేస్తున్నారు, ఈ బుద్ధి లేని పని నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు, వీళ్ళతో పాటు కనుక ఒప్పుకుని సరి ఏసానికి పోయేటట్టయితే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి వ్యతిరేకించి ప్రాణాన్ని తీసుకోవాలా, లేకపోతే వీళ్ళతో పాటు పనికిరాని కర్మలో పార్టిసిపేట్ చేయాలా, ఏమిటి భగవంతుడా అనే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ మనోకర్మని ఉపయోగించి స్వామి ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది, నాకు దీని మీద ఏమాత్రం ఇష్టం లేదు, అందువల్ల నేను దీన్ని నెగిటివ్ చేస్తున్నాను, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ వాంట్ ఇట్, కానీ నన్ను వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని మనస్సులో నెగిటివ్ చేస్తూ ఆ కర్మ చేయటం అనే ఒక ప్రక్రియ కూడా ఉంటుంది. అంటే మనోకర్మ ప్రాథమిక కర్మ, కాళ్ళు చేతులతో చేసేది అప్లికేషన్, కర్మ యొక్క అప్లికేషన్. రెండిటికి 2 రకాలైన ఫలితాలు ఉంటాయి. రెండింటినీ కోఆర్డినేట్ చేసి మంచి పని చేయటం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక చెడ్డ పని కనుక చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనోకర్మతో నెగిటివ్ చేసి దానిలో పార్టిసిపేట్ చేసే ఒక స్థితి, అది కూడా ఆలోచించవచ్చు. అంటే ఈ కర్మ యొక్క ఫలితాన్ని మనకు అంటుకోకుండా చేయటానికి కర్మ ఫలాన్ని మనం నెగిటివ్ చేయటం ఒకటి, 2 ఆ కర్మనే కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టం కాలేదు, దాన్ని నెగిటివ్ చేయటం అనేది ఆ ప్రక్రియ ద్వారా ఈ కర్మ ఫలం నుంచి తప్పుకునే విషయాన్ని మనం ఆలోచించవచ్చు. అంటే ధర్మము, ధర్మ సూక్ష్మం ముందు వస్తాయి, అవి ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మనోకర్మ కూడా కర్మే. ఒక ఆలోచన మనం ఊరికే కూర్చుని అక్కలేని ఆలోచనలు చేస్తున్నాం. ఈ ఆలోచనలన్నీ కర్మలే. ఇందాక ఆవిడ చెప్పింది మౌనంగా ఉన్నాం అంటే మౌఖిక మౌనం, నోరు తెరిచి మాట్లాడటం లేదు, కానీ మనసులో మాత్రం సంభాషణలు జరుగుతున్నాయి. దాన్ని మనో సంభాషణ అంటారు. మనో సంభాషణ కూడా లేకపోతేనే వాడు ముని. మనసులో సంభాషణ ఉండేటట్టయితే అది మౌనం కింద లెక్క కాదు. అంటే మనసుతో ఆలోచించి చేయకపోతే ఆ కర్మ అక్కడికి పోతుంది కదండి. అంటే మనసులో అది ప్రాథమిక అంటే బేసిక్ ఒక కర్మ ఆలోచన వచ్చింది, చెడ్డ ఆలోచన. అది ఆ చెడ్డ ఆలోచన, స్వామి ఈ చెడ్డ ఆలోచన వచ్చింది, నీ దయతో నేను చేయకుండా ఉన్నాను. ఎస్, ఆ ఫలితం చాలా మోస్ట్ మైన్యూట్ గా ఉంటుంది. మేజర్ ఫలితం మనకు ఉండకుండా పోతుంది. ఇప్పుడు ధర్మరాజు ఆ సంఘటన పరంగా ఆలోచించేటట్టయితే కించిత్ పాపము కించిత్ పుణ్యము అని 2 రకాలు. పాండవులు నరకానికి పోయినారట, కౌరవులు స్వర్గానికి పోయినారట. ఏమిటి నా తమ్ముళ్ళు నరకానికి ఎందుకు పోయినారంటే వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు కించిత్ పుణ్యము వాళ్ళు స్వర్గానికి పోయినారు, కించిత్ పుణ్యం వాళ్ళు అంటే కొంచెం పుణ్యం చేసిన వాళ్ళు ముందు నరకానికి, సో కొంచెం చేసింది ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి వస్తారు, మీ వాళ్ళు కొంత పాపం చేశారు కాబట్టి ముందు నరకానికి పోయి దాన్ని అనుభవించి పుణ్యలోకాలకు వస్తారు అని చెప్తారు వాళ్ళకి. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దానికి ఒక మనందరికి తెలిసిన, ఐ డోంట్ వాంట్ గివ్ బికాజ్ రికార్డింగ్ గో టు యూట్యూబ్ కనుక నేను పేర్లు చెప్పకూడదు. ఇట్స్ హ్యాపీన్ ఇన్ మన కళ్ళ ముందు జరిగింది. నీ వయసు ఎంత పద్మ? వాట్ యువర్ ఏజ్? 54. ఇది నీకు తెలిసే ఉండొచ్చు. ఇందాక సార్ అన్నట్టుగా థాట్ వచ్చింది, ఇంప్లిమెంట్ చేయలేదు, ఫలితం అనుభవించాలా? నీ క్వశ్చన్, స్టేట్ క్వశ్చన్. అది థాట్ వచ్చింది, మంచి ఆలోచన వచ్చింది, చేయకపోయినా పర్లేదు, సరే అట్లీస్ట్ యూ హ్యాడ్ ఎ గుడ్ థాట్. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్, గుడ్కి ఏమైందో బ్యాడ్ కూడా అలానే ఉంటుంది. చేయకపోయినా, బట్ ఇందాక సార్ అన్నగా సూక్ష్మంలో ఇక్కడ జరిగింది. he has given the idea, he has not implemented. I don't want to give details. నేను పేరు చెప్పాను సార్, పేరు ఎందుకంటే రికార్డ్ అవుతుంది యూట్యూబ్ లో, పేర్లతో. ఇట్స్ అన్ ఐడియా గివెన్ బై సంబడి ఎక్స్ టు వై టు డూ ద యాక్ట్. ఎక్స్ కి ఉరి ఫిక్స్ చేశారు. He is the greatest personality. He is not a common man. Padma గుర్తుపెట్టుకో, X has not done. X provoked Y to do act. But X was sentenced. X was sentenced. అంతకంటే ఎవరు చెప్పలేదు. It's happened in one of the country, neighboring country. స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేసుకోమా. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు మనకి. చాలా కాలం క్రితం ఆ కథ చెప్పాను కూడాను. బ్రిటిష్ జడ్జి ఆ బ్రిటిష్ జడ్జి దగ్గర పనిచేస్తున్న ఒక ఎల్డిసి అంటే క్లర్క్, జడ్జికి అంటే ఆ జడ్జి పనికిరాని జడ్జిమెంట్స్, చాలా తీవ్రమైన శిక్షలు ఇచ్చే జడ్జిమెంట్లు, బుర్ర లేకుండా ఏమాత్రం కొంచెం కూడా కంపాషన్ అనేది అప్లై చేయకుండా ఇచ్చేవాడు. ఈమె ఏమన్నా, ఈ జడ్జి ఏమన్నా, జడ్జి దగ్గర ఉన్న గుమాస్తా ఏమన్నా వాడు ఇచ్చిన దుర్మార్గమైన శిక్షని చాలా సంతోషంగా టైప్ చేసేది. అంటే ఈమె జడ్జిమెంట్ ఇవ్వలే, చిన్న పనిష్మెంట్, ఒక 10 రూపాయలు 100 రూపాయలు జుర్మానాతో పోయే పనిష్మెంట్ కి వాడికి 3 ఏళ్ళు కఠిన శిక్ష వేసేవాడు. అందుకని ఆ జడ్జి దగ్గరికి కేసు పోయిందంటే వాళ్ళు భయపడిపోయి చచ్చిపోయేవాళ్ళు, అట్లా ఉండేది. ఆ జన్మాంతరానికి ఆ జడ్జి ఏమన్నా ఒక ఆల్మోస్ట్ ఏ రకమైనటువంటి ఇది లేని ఒక చలనరహితమైన మాంసం ముద్ద లాంటి జీవితాన్ని అనుభవించే కుర్రాడుగా పుడతాడు. ఈ మనసుతో వాడు చేసిన దుర్మార్గాల్ని సంతోషించిన ఎల్డిసి ఏమన్నా ఆ పిల్లవాడికి, ఈ మాంసం ముద్ద లాంటి పిల్లవాడికి తల్లిగా పుడుతుంది. అంటే పనికిరాని స్థితి అనుభవిస్తున్నవాడు పిల్లవాడు, కానీ వాడికి దాని గురించి ఏ రకమైన ఆలోచన లేదు.
శరీరం అనుభవిస్తోంది, మనసు అనేది లేదు. అయ్యో నా కొడుకు ఇట్లా అయిపోయినాడే అని చాలా విపరీతమైన బాధపడుతున్న తల్లి ఈ ఇద్దరు పుట్టుపర్తి వచ్చారు. చాలా సంపన్న కుటుంబంలో ఆవిడ ఈ పిల్లవాడిని తీసుకుని 2-3 నౌకలను తీసుకుని వస్తే, వెనక జన్మల్లో ఈ పిల్లవాడు ఏమన్నా ఆ జడ్జిట ఆ టైప్ చేస్తూ సంతోషిస్తూ చాలా ఆ శిక్షలు అవతలవాడు అనుభవిస్తున్న దానికి చాలా సంతోషించిన టైపిస్ట్ ఏమన్నా ఆ పిల్లవాడికి తల్లిగా ఈ జన్మలో పుట్టిందిట. అంటే ఎవరెవరు ఎట్లాంటి కర్మలు మనసుతో చేశారా, శరీరంతో చేశారా, భగవంతుడి జడ్జిమెంట్ నుంచి ఏమాత్రం వాళ్ళు తప్పుకోలేరు. సపోజ్ ఎవరి చేతనా ఒక కర్మ చేయించాం, ఆ కర్మ చేయించిన వాడు తప్పు సుప్రీంకోర్టు లా ప్రకారం లేకపోతే మన ఎనీ జ్యుడిషియరీ ప్రకారం ఎవడైతే కర్మ చేశాడో వాడిది తప్పు, వాడికి పనిష్మెంట్ అదంతా జరుగుతాయి. వాడిని ప్రేరేపించి చేయించిన వాడు తప్పుకుపోతాడు ఎక్కడ మానవుడి దృష్టిలో, కానీ భగవంతుడి దృష్టిలో తప్పుకుపోడు. అంటే భగవంతుడి యొక్క ఈ చర్య ప్రతిచర్య, అందుకనే చిత్ర విచిత్రమైన విధానంగా బాణాలు వేసేవాడా అని అనటంలో ఈ మంత్రంలో మొట్టమొదటి మంత్రంలో అర్థం అదే. అంటే ఎవడు చేసిన కర్మకి ఏ మాదిరి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో భగవంతుడు మానవుడి యొక్క ఊహకి అందని విధానంగా ఉంటుంది కాబట్టి చిత్ర విచిత్రమైన బాణాలతో పనిష్ చేసేవాడా అనే మాట అది అంశ అవతారమైనటువంటి దూర్వాస మహర్షి చెప్తున్న మంత్రాల్లో మనకి గోచరిస్తుంది. ఈ వివరాలు నెక్స్ట్ మండే నాడు చెప్పుకుందాం. నిన్న సత్సంగంలో సుధాకర్ కోట్ చేశాడు, నేను ఒక కథ పెట్టాను. తెలివితేటలు ఉపయోగించి సేవ్ చేశాడు, అక్కడేమో పనిష్మెంట్ ఎక్కించాడు. డీటెయిల్ స్టోరీ పెట్టాను వీళ్ళు, దీన్ని కోటెడ్ సుధాకర్ మొన్న, ఆయన అన్ని చదువుతాడు సార్. చూశాడు, మేము సో కాదు అంటే, నేను సో అండి సార్, నన్ను ఎన్నో ఈ సేవ్డ్ మీ మెనీ టైమ్, నేను ఎన్ని దుర్మార్గాలు చేస్తే బట్ మీ చాకచక్యం మీ తెలివితేటలు ఉపయోగించి యూ సేవ్డ్ మీ, బట్ ఐ హావ్ నాట్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. భగవంతుడి చేతులను తప్పించుకోలేకపోయినా ఆయన గ్రేటెస్ట్ పెద్ద జడ్జి అండి భారతదేశంలో. ఆయనకి జరిగిన సంగతి మొన్ననే ఈ మహాభారత సూక్ష్మాల్లో కోడ్ చేశాడు. ఇంకో ఎగ్జాంపుల్ సార్, మీరు చెప్పిన దాంట్లో 2 బ్లైండ్ పిల్లల్ని తీసుకొస్తారు, హిమాచల్ ప్రదేశ్ ని తీసుకొస్తే స్వామి అడుగుతారు అనమాట, నువ్వైతే ఏం చేస్తావు అంటే ఇట్లా చేస్తాను, నేను అట్లా చేయనని చెప్పి స్వామి వేరే ఆన్సర్ చెప్తారు. దట్స్ నాట్ రిలవెంట్. ఇప్పుడు 2 బ్లైండ్ పిల్లల్ని తల్లి పట్టుకొస్తే చెప్తాను, నువ్వు ఇట్లా ఇటువంటి స్థితిలో అంటే ఆ తల్లి బ్లెండర్ గ్రేవ్ మిస్టేక్ చేస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ వేస్తే నువ్వేం జడ్జ్మెంట్ ఇస్తావు అని స్వామి పక్కన అడిగితే, మన ఆలోచన సార్లు మనం చెప్తే నేనైతే అలా చేయను అని స్వామి, ఇది సుప్రీం జడ్జి కదండి స్వామి. చాలా భిన్నంగా ఉంటుంది. రామచంద్రమూర్తి గారు సరేమండి, ఎమ్మెల్యే గారికి శ్రీ శాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక చక్కటి మాట అన్నారు శ్రీ ఎమ్మెల్యే గారు. రుద్రాన్ని మొత్తం అంతా కూడా శరీరంలో వంట పట్టించుకున్నారండి. ఆ మాట రామాయణంలో విశ్వామిత్రుడికి చెల్లింది. విశ్వామిత్రుడి తర్వాత ఈ మాట మన ఎమ్మెల్యే గారి నోటి ద్వారా ఇవాళ వినటం జరిగింది. రామాయణంలో విశ్వామిత్రుడు అధర్వవేదాన్ని ప్రతి రక్తపు బొట్టులోనూ కూడా నిక్షిప్తం చేసుకున్నాడు అని చెప్పి స్వామి అన్నాడు. ఆ రకంగానే ఈయన కూడా నరనరాల్లో కూడా కాదు, ప్రతి రక్త బొట్టులోనూ కూడా రుద్రాన్ని నిక్షిప్తం చేసుకున్నారేమో అనిపిస్తుంది అనమాట. నేను శాస్త్రి అన్న పదంలోనే ఉంది, శాస్త్రానికి అధిపతి అయినటువంటి వాడు శాస్త్రి. అందుచేత రుద్రం అనే శాస్త్రానికి అధిపతి మన శాస్త్రి గారు. ఇందాక ఎందుకు అంటే దీంట్లోకి వచ్చానంటే, ఇందాక చక్కగా ఆవిడ అడిగిందని చాలా చక్కగా చెప్పారు. మనోకర్మ ప్రాథమిక కర్మ రెండు కూడా చక్కగా విశ్లేషించారు. దాని గురించి నేను హర్షం వ్యక్తం చేద్దామని దీంట్లోకి రావడం అనేటువంటి జరిగింది. అలాగే ఒకవేళ చేస్తున్న చెడు కర్మని తెలుసున్నప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తే ఆ స్వామికి ఇలా చేయవలసి వస్తుంది, క్షమించని చెప్పుకోవాలి అనేటువంటిది దాని కంక్లూజన్గా చెప్పారు. కానీ స్వామి మనం ఒకటండి, శరణాగతి, రెండోది ఆలోచన, రెండు ఉంటే చాలు. శరణాగతి, స్వామి సర్వత్రా నిండి ఉన్నాడు, మనం చేసే ప్రతి కర్మ చూస్తున్నాడు అనే ప్రతి మాట వింటున్నాడు అనే విశ్వాసం ఉన్నప్పుడు
మనకి కంక్లూజన్ చెప్పారు స్వామి అది. ఏదైనా నువ్వు పని చేస్తున్నప్పుడు ఈ పని స్వామికి నచ్చుతుందా నచ్చదా, ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ఆలోచన స్వామికి నచ్చుతుందా నచ్చదా అని ఆలోచన చేసి ఆ పని చేసినప్పుడు తప్పనిసరిగా అది భగవంతుడికి నచ్చేటువంటి పని అవుతుంది తప్ప నచ్చనటువంటి పని కాదు అన్నారు. అంచేత మన ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఇటువంటి డౌట్ఫుల్ వచ్చినప్పుడు దాన్ని స్వామికి నివేదన చేసేసినట్లయితే తప్పనిసరిగా దానికి సొల్యూషన్ అనేటువంటిది వస్తుంది. చక్కటి సొల్యూషన్ చెప్పినటువంటి శాస్త్రి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా శాస్త్రి గారిలో రుద్ర నిక్షిప్తమైన అయి ఉందని చెప్పినటువంటి ఎమ్మెల్యే వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సాయిరాం. ఒక నిమిషం, మా సారు బాలకాండలో ఉన్న సూక్ష్మ రహస్యాలు చాలా అద్భుతంగా చెప్పారు సార్ శ్రీరామచంద్రమూర్తి గారు. అద్భుతం, మహాకవి అండి బాబు. ఆయన ముందు నేను రామాయణ మాట నాకు భయమేసింది. ఆయన చెప్పంగానే మధ్యాహ్నం ఇంత అన్నం నేను వచ్చి ఇట్లా పడుకుని వెంటనే సార్ కాల్ చేసి ఒక 15 నిమిషాలు అనేది నాకు ఎందుకు అనిపించిందండి సార్, ఆయన చెప్పిన 60 నిమిషాలు సత్సంగం మనక మొన్న శ్రీరామనవమి రోజు వెనక ప్రశాంతి నేలలో నేను ఊహించుకున్నాను సార్ ఆ డయాస్ ముందు నుంచి మాట్లాడుతున్నాను. ఐ హ్యాడ్ మై డ్రీమ్. నేను కలగంటే నా తప్పే ఉంది, నేను 1,00,000 కళ. అప్పుడు మీ ప్రస్తావన వచ్చింది సార్. ఒక రుద్ర సత్సంగం ప్రశాంతి నిలయంలో అక్కడ నుంచి వేదిక మీద చెప్తుంటే ఆ సభాస ఈ రోజు సార్ ఏ రోజు సంగతి వదిలిపెట్టండి, ఈ రోజు సత్సంగం కనుక అక్కడ ప్రశాంతి నిలయంలో మన చేతిలో లేదు. ఇందాక నేను ఆరాధన డే షెడ్యూల్ చూడగానే నాకు కామరాజు గారు నాతో అన్న మాటలు మీ ఇద్దరం పైలోకాల్లో ఉండొచ్చు కానీ మీ ఇద్దరం రోజు మాట్లాడుకుంటాం సార్. ఆ షెడ్యూల్ చూడగానే నాకు కామరాజు గారు గుర్తుకొచ్చారు. ఆయన మీ ఇద్దరం అనుకున్న మాటలు మాకు గుర్తుకొచ్చాయి. మన అదృష్టం సార్, మన అదృష్టం సార్ మూర్తి గారు, మన అదృష్టం అంతే. అందుకే సార్ ఆ రోజుని మీరు మాట్లాడినప్పుడు అన్నారు చూసారా, ఇదే ప్రశాంత్ నిలయం కులంధారులో ఉండి మాట్లాడితే 1,000 మంది వింటారని. అవును సార్, మీరు ఊహించుకోవడం కాదు. ఎంత అద్భుతం సార్, మీరు ఆలోచించండి. అలాగే మీరు ఊహించుకోవడం కాదు, ఆ రోజంతా నేను అదే అనుభూతితో గడిపాను. ఎందుకంటే సార్ ఇక్కడ మేమైతే 40 మంది 50 మంది అనుకోవట్లేదు సార్. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా మా వాళ్ళు కూడా పాటలు పాడినా వీఆర్ డూయింగ్ ఇట్ ప్రశాంతి నిలయంలో ఉన్నామా అన్న భావనతో అనుభూతితో ఈ యజ్ఞం సాగుతోంది సార్. అవునా భక్తవత్సలమ్మా? అవునా భక్తవత్సలమ్మా? అవునా? 100% కరెక్ట్ సార్. That is most beneficial. See, ఇప్పుడు మన ఏవ మనుష్యాణం అనే మాటలోనే మనకి అన్ని చెప్పేశారు. మన ఏవ మనుష్యాణం కారణం ఆ మనస్సే ప్రధానం మానవుడికి, మిగతా జంతుజాలానికి శరీరం ప్రధానం. ఆత్మ స్థితి, మనస్సు నుంచి ఆత్మస్థితి మనం పోగలగటమే సాధన. శ్రీ కోటేశ్వర గారు. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ తిరుమలకు హృదయపూర్వక విప్పాదాలు చేసుకుంటూ ఈరోజు రుద్ర ప్రవచనంలో ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు, పరమాత్మ సంబంధమైనటువంటి నివిడీకృతమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఒక మానవుడు తన యొక్క జన్మను సాఫల్యం చేసుకోవటానికి ఏ మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ధర్మాలు ఎన్నో పొగడింపబడ్డాయి శాస్త్రి గారి చేత. ఇంత హృదయంగా, ఇంత మనోహరంగా రుద్రాన్ని మరి అరటిపండు ఒలిచి మనకు పండు చేతిలో పెట్టినట్టుగా చెప్తున్నటువంటి శాస్త్రి వర్యులకు మరి ఎంతో మంది ప్రశంసగా మాట్లాడారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా శాస్త్రి గారికి ఈ రుద్ర ప్రవచనం చేసినందుకు మరి మా ఎమ్మెల్యే గారి దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిముల తరఫున, మరి విశ్లేషకుల తరఫున, అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మళ్ళా సోమవారం నాడు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం.